థగ్ లైఫ్. 'థగ్ లైఫ్' అనే మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్‌లో ఉంది. 38 ఏళ్ల తర్వాత నాయకుడితో బాక్సాఫీస్ షేక్ చేసిన దర్శకుడు మణిరత్నం, హీరో కమల్ హాసన్ గారి కాంబోలో వచ్చిన ఈ 'థగ్ లైఫ్' మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటిదంటే, ఢిల్లీకి చెందిన రంగరాయ శక్తిరాజు అలియాస్ కమల్ హాసన్ ఒక గ్యాంగ్స్టర్. తన అన్న మాణిక్యం అలియాస్ నజర్తో కలిసి మరో గ్యాంగ్స్టర్ అయిన సదానందం అలియాస్ మహేష్ ముజ్రకర్తో ఒక సెటిల్మెంట్కి వెళ్తాడు. అక్కడికి పోలీసులు రావడంతో కాల్పులు జరుగుతాయి. దీంతో రంగరాయ శక్తిరాజు అమర్ అనే ఒక చిన్నారిని అడ్డు పెట్టుకొని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఆ చిన్నారి ఎవరో కాదు, హీరో శింబు. అయితే తన ప్రాణాలను కాపాడినందుకు అమర్ని పెంచి పెద్ద చేస్తాడు రంగరాయ శక్తిరాజు. తన నేర సామ్రాజ్యానికి అమర్ని కీలక శక్తిగా మారుస్తాడు. అయితే కొన్నేళ్ల తర్వాత అమర్ని అనుమానిస్తాడు రంగరాయ శక్తిరాజు. అయితే అదే సమయంలో రంగరాయ శక్తిరాజే తన తండ్రిని చంపాడని అమర్కి తెలుస్తుంది. దీంతో రంగరాయ శక్తిరాజును చంపేందుకు ప్రయత్నిస్తాడు అమర్. అయితే ఈ ప్రయత్నం ఫలించిందా? సొంత అన్న మాణిక్యం కూడా రంగరాయ శక్తిరాజును చంపేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడు? అసలు అమర్ తండ్రిని చంపిందెవరు? చిన్నప్పుడే తప్పైన చెల్లెలు చంద్ర అలియాస్ ఐశ్వర్యలక్ష్మి మళ్ళీ అమర్ని కలిసిందా? సొంత తమ్ముళ్లా పెంచిన అమరే తన ప్రాణాలు తీసేందుకు కుట్ర చేశాడన్న విషయం తెలిసిన తర్వాత రంగరాయ శక్తిరాజు ఏం చేశాడు? భార్య లక్ష్మి అలియాస్ అభిరామి, కూతురు మంగ అలియాస్ సంజన కోసం శక్తిరాజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఇది ఒక రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా మూవీ. ఒక్కసారి చూడవచ్చు.